లోకంలో తిరిగి తిరిగి ఎన్నో నష్టపోయావేమో చెల్లెమ్మా. దేవుడినికి ఇచ్చిన సమయాన్ని, దేవుడినికి ఇచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడినికి ఇచ్చిన తలాంతులు, దేవుడినికి ఇచ్చిన ఆత్మీయ వరాలు లోకం కొరకు వాడి 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 నష్టపోయావేమో. whenever you come back to the Lord, God would like to give you back. నువ్వు మరలా తిరిగి రాగలిగితే దేవుడు మరలా నీ గత జీవితాన్ని ఆలోచన చేయకుండానే దేవుడు సమస్తాన్ని నీకు తిరిగి ఇవ్వడానికి ఆయన సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఇదే దేవుని అమితమైన కృప. This is the unconditional love God. This is the immeasurable grace of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు నీ పట్ల కలిగిన కృప ఇదే. ఆ కృపలో నీవు నేను స్థిరపరచబడాలని దేవుడు కోరుతున్నాడు. ఏ కాలమున నువ్వు నీ పాపాన్ని గుర్తించి, నీ కర్మలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు పాపయుక్తమైనవని గుర్తించి నువ్వు దేవుని దగ్గరికి వస్తావో, ఆ కాలమున దేవుడు నీ పాపాలు క్షమిస్తే అవి ఎవరు ఎంత వెతికినా మరలా కనబడవన్నాడు. లోకం నీ గతాన్ని చూపించి నేను బాధపడద్దేమో, కానీ దేవుడు ఏనాడు కూడా నీ గతాన్ని మరలా నీ జ్ఞాపకంలో తీసుకురాలేడు. ఎందుకోసం అంటే ఆయన వాటిని అగాధ జలముల్లో వేసేసాడు.